అందరికీ నమస్తే అండి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు పోలింగు దాదాపుగా ముగి వచ్చింది. అంటే నేను ఈ వీడియో చేస్తున్న సమయానికైతే పోలింగ్ ఎండింగ్లో ఉంది. సో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగు గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ బాగా పెరిగినట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో మోర్ దాన్ 62% పోలింగ్ అయింది కదా. ఈరోజు భారీగా ఇంకా అరౌండ్ ఒక 65% అబవ్ పోలింగ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 65 అంటే 70%కి వెళ్ళినా ఆశ్చర్యపోకర్లా బీహార్లో. ఎందుకంటే 3 గంటలకి అప్డేట్ ప్రకారం 60.4% పోలింగ్ నమోదైంది. సో 66 నుంచి 67% వెళ్ళొచ్చు. సో పోలింగ్ పర్సంటేజ్ బాగా పెరిగింది. గత ఎన్నికల్లో 2020లో జరిగిన ఎన్నికల్లో 59% పోలింగ్ నమోదైంది బీహార్లో. 2015లో జరిగిన ఎన్నికల్లో 57% పోలింగ్ నమోదైంది. సో ఓవరాల్గా ఆ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పోలింగ్ పెరిగింది. అయితే మరి రిజల్ట్ ఎలా ఉండబోతోంది, ఎవరికి గెలవబోతున్నారు? ఆల్మోస్ట్ ఎన్డీఏకే ఛాన్సెస్ ఉన్నాయి. పాపం రాహుల్ గాంధీ గారు తీవ్రంగా ప్రయత్నించారు, తేజస్వి యాదవ్ తీవ్రంగా ప్రయత్నించారు. తేజస్వి యాదవ్ అయితే ఇంకా ఆల్మోస్ట్ డూ ఆర్ డే సిచ్యుయేషన్, రాజకీయంగా తనకు జీవన్మరణ సమస్య. అండ్ రాహుల్ గాంధీ కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. బీహార్ ఎన్నికలకు పోలింగ్కు 2 నెలల ముందే ఈ ఓట్ చోరీ అనే అంశాన్ని విస్తృతంగా తీసుకొచ్చి ఓటర్ అధికార యాత్ర అని చెప్పి బీహార్లో విస్తృతంగా ఓటర్లను చైతన్యం చేశారు. యువతను కలుపుకున్నారు, వివిధ వర్గాలను కలుపుకున్నారు, ప్రభుత్వ వ్యతిరేకులను ఏకం చేశారు, అన్నీ చేశారు. కానీ ఎందుకో మరి ఇక్కడ బీజేపీ చేతిలో ఉన్న ఎన్నికల మంత్రదండం దగ్గర ఇక్కడ ఎంజీబీ మరోసారి ఓడిపోయింది అని రకరకాల అంచనాలు చెప్తున్నారు. గత ఎన్నికల్లో అంటే 2020లో జరిగిన ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీ ఉంది, 75 సీట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉండబోతోంది అనేది ఎన్నికల ఫలితాలు. అంటే రకరకాల వీళ్ళు చెప్తున్నారు. మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ప్రజాపోల్ ఎనాలిటిక్స్ అని రామ్మోహన్ గారు, నా సొంత అభిప్రాయం అయితే కాదు, రామ్మోహన్ గారని ప్రజాపోల్ ఎనాలిటిక్స్ ఆయన ఒక అంచనా రిలీజ్ చేశారు. సో ఈయన వాస్తవానికి దగ్గరగా ఇస్తుంటారు. ఈయన లెక్క ప్రకారం ఎన్డీఏ 186 సీట్లు గెలుస్తుంది, ఎంజీబీ 50 సీట్లు గెలుస్తుంది, ఎంఐఎం 5 సీట్లు గెలుస్తుంది, అదర్స్ 2 సీట్లు వస్తాయని ఇచ్చారండి. ఎన్డీఏలో బీజేపీ కూటమికి ఓన్లీ బీజేపీకి 91 సీట్లు, జేడీయూకి 68 సీట్లు, ఎల్జేపీకి 16 సీట్లు, ఆర్ఎల్ఎంకి 5 సీట్లు, హెచ్ఏఎంఎస్ వాళ్ళకేమో 6 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేబీ ప్లస్ ఆర్ మైనస్. బీజేపీకి 91 ప్లస్ ఆర్ మైనస్ 15. యాక్చువల్లీ బీజేపీ లాస్ట్ ఎలక్షన్స్లో 74 గెలిచింది. జేడీయూ 68 ప్లస్ ఆర్ మైనస్ 10 అన్నారు. లాస్ట్ ఎలక్షన్స్తో పోలిస్తే కొంత బెటర్ అనుకోవచ్చు. అండ్ ఎల్జేపీ 16 ఇచ్చారు. ఇక ఎంజీబీ కూటమిలో కాంగ్రెస్ పార్టీ కేవలం 5 సీట్లే గెలుస్తుంది అనేది వీళ్ళ అంచనా. చాలా తక్కువ. కాంగ్రెస్ పార్టీ 5 సీట్లే గెలుస్తుందంట, ప్లస్ ఆర్ మైనస్ 2 అంట. అండ్ ఆర్జేడీ గత ఎన్నికల్లో 75 సీట్లు గెలుచుకున్న ఆర్జేడీ ఈసారి భారీగా సీట్లు కోల్పోబోతోంది. 39 సీట్లు మాత్రమే గెలుస్తుంది అని అంచనా ఇచ్చారు. మేబీ నేను కూడా యాక్చువల్లీ నా సొంత అభిప్రాయం కూడా ఎన్డీఏనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఎన్డీఏ అరౌండ్ ఒక 160 సీట్లు గెలుస్తుందేమోనని అనుకుంటున్నా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే దేశంలో గత కొన్ని ఎన్నికలు మనం ఢిల్లీ కానీ హర్యానా కానీ మహారాష్ట్ర కానీ చూస్తే ఫలితం ఏకపక్షంగా వస్తోంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఫలితం ఏకపక్షంగా విపరీతమైన వేవ్ ఉంటుంది. చూడండి, మహారాష్ట్ర 2 కూటములు ఏకపక్షంగా నువ్వా నేనో అనుకునే రీతిలో తలపడ్డాయి. కానీ ఎన్డీఏ భారీ మెజార్టీలతో ఎక్కువ సీట్లు గెలుచుకుంది, ఊహించినటువంటి సీట్లు. హర్యానా కూడా అంతే. అంటే ఒకే వైపు గాలి వేస్తుంది దేశంలో, పొలిటికల్ గాలి ఏ రాష్ట్రంలో అయినా. మన ఆంధ్రప్రదేశ్లో అయినా అంతే, ఒకే వైపు గాలి వీచింది. ఇప్పుడు ఇక్కడ కూడా బీహార్లో కూడా ఒకే వైపు గాలి ఉంటుంది, ఎన్డీఏ వైపు ఉంటుంది అని ఎగ్జిట్ పోల్, ఈయన ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఉంది. మేబీ నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్స్ కూడా కాసేపట్లో వస్తాయేమో. నేను చూసినప్పటికైతే ఇంకా రాలేదు. మేబీ నా అంచనా మాత్రం ఒక 160-165 ఎన్డీఏకి వస్తాయేమో అనుకుంటున్నా. నేను జస్ట్ గెస్సింగ్ అంతే, ఒక అంచనా గెస్సింగ్. నేనేమి అందులో ఎక్స్పెక్ట్ కాదు. రకరకాల నేషనల్ మీడియా వాళ్ళు కూడా ఎన్డీఏ అని అంటున్నారు. ఇక ఈ ప్రజాపోల్ సర్వే వీళ్ళు జిల్లాల వారీగా కూడా అంచనా ఇచ్చారు. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా కూడా ఎక్కడెక్కడ ఎవరు గెలుస్తారనేది ఇచ్చారు. అండ్ మెజారిటీలు కూడా ఇచ్చారు, ఎక్స్పెక్టెడ్ ఓట్స్ అని. సో అది కొంత ఇంట్రెస్టింగ్గానే ఉంది. సో ఇది సేవ్ చేద్దాం, మనకి మళ్ళీ టైం వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్గా మీరైతే ఏమనుకుంటున్నారు, బీహార్లో ఎవరు గెలిచే అవకాశం ఉందని మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా ఒకసారి
కామెంట్ చేయండి, చూద్దాం. రిజల్ట్స్ వచ్చినప్పుడు మళ్ళీ క్లియర్గా అనలైజ్ చేద్దాం. సో చివరి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో కంటెంట్ అయిపోయింది. దానికి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద లడ్డూపల్లెం అనే యాడ్ చూస్తున్నారు కదా. సో ఈ లడ్డూపల్లెం ప్రత్యేకత ఏంటంటే మిల్లెట్స్తోను, సీడ్స్తోను, డ్రై ఫ్రూట్స్తోను, నట్స్తోను వీళ్ళు లడ్డూలు చేస్తారు. ఒక 20 రకాల లడ్డూలు. అలాగే మిల్లెట్స్తో రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో హాట్ స్నాక్స్ చేస్తారు. పిల్లలకు తినడానికి బాగుంటాయి. మురుగులు, జంతికలు, రిబ్బన్ పకోడా, పోస్ అటువంటివి చేస్తారు. అలాగే వీళ్ళ దగ్గర పౌడర్స్ ఉంటాయండి. మీకు బయట ఎక్కడ దొరకవు పౌడర్స్. ఏబీసీ పౌడర్, యాపిల్, బీట్రూట్, క్యారెట్ పౌడర్ అండ్ ప్రోటీన్ పౌడర్. ప్రోటీన్ పౌడర్ అంటే జీడిపప్పు అండ్ బాదం అండ్ మఖానా కలిపి చేస్తారు. అండ్ డ్రై డేట్స్ పౌడర్, వీట్ స్ప్రౌట్స్ పౌడర్, వాటితో పాటు మునగాకు పౌడరు, జామాకు పౌడర్. ఇవి వేడివేడి నీళ్ళలో కలుపుకొని తాగితే మంచి రిలీఫ్ ఉంటుంది అనమాట అన్ని రకాలుగా. అండ్ ప్రోటీన్ కారప్పొడి కూడా కొత్తగా లాంచ్ చేశారు. సో వీళ్ళందరూ కూడా ఐఐఎంఆర్లో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్లో ట్రైనింగ్ తీసుకొని అక్కడ ప్రొడక్ట్స్ తయారు చేయడం నేర్చుకొని లడ్డూపల్లెం అనే ఆన్లైన్ సైట్లో అమ్ముతున్నారు. మీకు కావాలంటే వెబ్సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 అనే నెంబర్కి వాట్సాప్లో కాల్ చేసి లేదా డైరెక్ట్గా మెసేజ్ పెట్టి కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. వీళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా డెలివరీ ఫ్రీ. ఎక్కడైనా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో డెలివరీ ఫ్రీ అనమాట.